2026లో ఐవీఎఫ్లో ఇన్స్ అండ్ అవుట్స్ అనే టాపిక్ మనం మాట్లాడుకుంటే ఏమేం చేంజెస్ వస్తున్నాయి అనేది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇండియాలో ఏఆర్టీ సర్గసీ యాక్ట్ ఒకటి వచ్చింది. దీనివలన లాట్ ఆఫ్ రెగ్యులేషన్స్, గైడ్ లైన్స్ అండ్ పేషెంట్ కి ప్రొటెక్ట్ చేయడానికి లాట్ ఆఫ్ కండిషన్స్ ఉన్నాయి. ఇది ARTsurrogacy.net అనే పోర్టల్లో మీకు ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఎవ్రీ క్లినిక్ ఐవీఎఫ్ ప్రొవైడ్ చేసిన దాంట్లో రిజిస్టర్ అవ్వాలి, దానికి ఉన్న కండిషన్స్ ఫుల్ఫిల్ అవ్వాలి. దట్స్ వన్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే టెక్నాలజీలో స్టిమ్యులేషన్ ప్రోటోకాల్స్ బాగా ఇంప్రూవ్ అవుతున్నాయి. దే బికమింగ్ మోర్ సేఫ్ అండ్ హైపర్ స్టిమ్యులేషన్ అనే కాంప్లికేషన్ మినిమైజ్ చేయడానికి ఎయిమ్ 2000 ఆ టైంలో ఎన్ని ఎక్స్ వస్తే అంత మంచిదని అనుకునే కాన్సెప్ట్ నుంచి ఇప్పుడు 8 to 16 ఎక్స్ వచ్చేటట్టు చూసుకుని లేడీకి హైపర్ స్టిమ్యులేషన్ కానీ ఇబ్బందులు లేకుండా ఉండటం, అది మేజర్ చేంజ్. థర్డ్ ఏరియా ఏంటంటే జీనోమిక్స్, అంటే జెనెటిక్ బేసిస్ గా డోసేజ్ ప్లాన్ చేయటం. ఇన్ఫాక్ట్ కృష్ణ ఐవీఎఫ్ క్లినిక్ వరల్డ్ లో ఫస్ట్ పబ్లికేషన్ క్రియేట్ చేసిన 2018 అక్కడ. అంటే జీన్స్ బట్టి చూసుకుని ఏ టైప్ ఆఫ్ LH డోస్ ఇవ్వటం అనేది, దీన్ని ఫార్మకోజీనోమిక్స్ అంటారు. ఎంబ్రియో మానిటరింగ్ టూల్స్, టైమ్ ల్యాబ్స్ దాంట్లో ఏంటంటే మనకి ఇంక్యుబేటర్ లో ఎంబ్రియోస్ గ్రో అయినప్పుడు అక్కడ కల్చర్ కండిషన్స్ అంటే టెంపరేచర్, హ్యూమిడిటీ, pH ఇవన్నీ డిస్టర్బ్ అవ్వకూడదు. మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఏంటంటే ఆ కండిషన్ తీసుకొని మైక్రోస్కోప్ లో ప్లేస్ చేసి మళ్ళీ వెంటనే ఒక వితిన్ కపుల్ ఆఫ్ మినిట్స్ మళ్ళీ వెనక్కి ఇంక్యుబేటర్ లో పెడతాం. అది టైమ్ ల్యాబ్స్ దాంట్లో అవసరం లేదు. ఆ మైక్రోస్కోప్ ఇస్ బిల్ట్ ఇన్ టు ది ఇంక్యుబేటర్ అండ్ ఎవ్రీ 5 minutes 7 snaps తీసుకుని ఇట్ మేక్స్ ఎ ఫిలిం. సో మానిటరింగ్ కంటిన్యూస్ గా ఉండి సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ ఉంటాయి, అంటే ఎంబ్రియోస్ ని డీసెలెక్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. దీని తర్వాత నెంబర్ ఆఫ్ ఎంబ్రియోస్ రెడ్యూస్ అయ్యి, ఇన్ఫాక్ట్ గవర్నమెంట్ ART దాంట్లో ఏంటంటే 2 embryos ట్రాన్స్ఫర్ చేయొచ్చు. థర్డ్ ఎంబ్రియో అయితే మీరు రీజన్ రాయాలి అండ్ జస్టిఫికేషన్ చేయాలని. దీనివల్ల అవుతుందంటే మల్టిపుల్ ప్రెగ్నెన్సీ రెడ్యూస్ అవుతుంది. అనదర్ థింగ్ ఈజ్ సెగ్మెంటేషన్ జరుగుతుంది. సెగ్మెంటేషన్ ఏమవుతుందంటే ఎగ్ పికప్ జరిగిన తర్వాత ఈ ఎంబ్రియోస్ అన్ని ఫ్రీజ్ చేసుకుని తర్వాత ఫ్రీజాల్ కానీ లేకపోతే సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఉండి మిగతా ఎంబ్రియోస్ ఫ్రీజ్ చేసుకోవటం. ఇది ఎందుకు వచ్చిందంటే విట్రిఫికేషన్ అనే టెక్నాలజీ వలన క్వాలిటీ ఆఫ్ ఎంబ్రియోస్ ఫ్రీజింగ్, మళ్ళీ దాన్ని థాయింగ్ అంటే మళ్ళీ టెంపరేచర్ రూమ్ టెంపరేచర్ లో తీసుకురావడం అంటే -197 degrees దగ్గర ఐస్ స్టోర్ అవుతాయి లిక్విడ్ నైట్రోజన్ లో. మళ్ళీ రూమ్ టెంపరేచర్ లో తీసుకురావడాన్ని థాయింగ్ అంటారు. ఈ ఫ్రీజింగ్, థాయింగ్ ప్రాసెస్ లో ఎంబ్రో డిస్టర్బెన్స్ లేకుండా టెక్నాలజీ వలన ఈ స్టెప్స్ వచ్చినాయి. అపార్ట్ ఫ్రమ్ దిస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ టైమ్ ల్యాబ్స్ లో కానీ, యూట్రస్ ఇమేజింగ్ లో కానీ, స్పర్మ్ సెలెక్షన్ లో కానీ ఇట్స్ ప్లేయింగ్ ఏ రోల్. ఇన్ఫాక్ట్ కృష్ణ ఐవీఎఫ్ లో శాంసంగ్ కొరియాతో వర్క్ చేసి ఇంప్లాంటేషన్ జంక్షనల్ జోన్ మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద పబ్లికేషన్ ఉంది. ఈ ఫాలికల్స్ ని మెజర్ చేయటాన్ని ఆటోమేటిక్ గా దాని మీద పబ్లికేషన్ శాంసంగ్ కొరియాతో. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, టైమ్ ల్యాబ్స్ లో ఇన్బిల్ట్ AI ఫీచర్ ఉంటుంది, అది ఎంబ్రియో సెలెక్షన్ ఉంటుంది. ఈ చేంజెస్ వల్ల ఏమవుతుందంటే ఇంక్రిమెంటల్ చేంజెస్, ఇంక్రిమెంటల్ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ అది సెలెక్టెడ్ ఎంబ్రియో వలన మనకి బెటర్ ప్రెగ్నెన్సీ రేట్స్ వస్తున్నాయి. ఇవి మనకి 2026లో జరిగేది.